హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. టుడే వండర్ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. అయితే నిన్న తెలంగాణ స్టేట్లో మ్యాథమెటిక్స్ పేపర్ మ్యాథ్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది అందరు స్టూడెంట్స్. దాంట్లో చాలామంది ఏంటంటే 10th ప్రాబ్లం 4 మార్క్స్ క్వశ్చన్ కొంచెం స్ట్రగుల్ అయినట్టు అనిపిస్తుంది. సో ఎవరు కూడా ఇక్కడ అటెంప్ట్ చేశారు, ఓకేనా. సో కొంచెం ఇది ఏంటంటే కొంచెం అప్లికేషన్ మెథడ్లో ఇచ్చిండు. సో ఈ క్వశ్చన్ని ఆన్సర్ మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఒక 2 days తర్వాత మొత్తం ఆన్సర్కి పెట్టేస్తాను నేను. సో ప్రజెంట్ అయితే ఒక్కదానికి మాత్రం ఇది ట్రిగ్నామెట్రీలో నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక్కదానికి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రైట్, ఒకసారి వీడియో చూడండి. ఒకసారి క్లాస్ ఏంటంటే క్వశ్చన్ ఏమంటుందంటే ద గివెన్ డాటా t ఈజ్ ఈక్వల్ √1 + sin θ / 1 - sin θ. ప్రూవ్ దట్ t + 1/p ఈజ్ ఈక్వల్ టు secant θ అంటుంది. ఈ వాల్యూ ఇచ్చిండు √1 + sin θ / 1 - sin θ. ఈ క్వశ్చన్ మనకు ట్రిగ్నామెట్రీలో ఎక్సర్సైజ్ 11.4లో 5th ప్రాబ్లమ్ 4th ప్రాబ్లమ్ ఉంటుంది. సేమ్ క్వశ్చన్ √1 + sin θ / 1 - sin θ ఈజ్ ఈక్వల్ టు secant θ + sin θ అని ప్రూవ్ చేయమని అంటాడు. ఇదే మోడల్ వచ్చింది. కానీ ఇక్కడ p + 1/p ఈజ్ ఈక్వల్ టు 2 secant θ అని కొంచెం ఎక్స్ట్రా వాల్యూ ఇచ్చిండు అనమాట. కాబట్టి దీనికి చూద్దాం ఏం చేయాలంటే ఫస్ట్ ఏమైతే ఇచ్చిందో అది తీసుకుందాం. సో 1 + sin θ / 1 - sin θ లేదా దాని ఇక్కడ నుంచి తీసుకుంటే మనకి 1 + sin θ / 1 - sin θ 1 + sin θ / 1 - sin θ. ఈ క్వశ్చన్ మనం ఏం చేయాలంటే రేషనలైజింగ్ ద డినామినేటర్ చేయాలి. రేషనలైజింగ్ ద డినామినేటర్ అంటే దాని మీనింగ్ ఏంది? అండర్ రూట్ ఆఫ్. సో మీనింగ్ ఏంటంటే ఇక్కడ న్యూమినేటర్ అట్లానే రాయాలి 1 + sin θ ఇది అలానే రాయాలి. డివైడెడ్ బై 1 - sin θ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాయాలి. సేమ్ అట్లానే రాస్తాయి. బట్ ఇక్కడ ఇంటూ ఈ రూట్ చూడండి. సో ఇక్కడ రేషనలైజింగ్ ద డినామినేటర్ అంటే ఈ మైనస్ ఉన్నదాన్ని మనము ప్లస్ చేయాలి. డినామినేటర్లో మైనస్ ఉంటే ప్లస్ చేసి ఇంటూ మల్టిపుల్ చేయాలి. ఒకవేళ ప్లస్ ఉంటే మైనస్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే 1 + మైనస్ ఉంది కాబట్టి 1 + sin θ డివైడెడ్ బై సేమ్ మళ్ళీ అదే రాయాలి 1 + sin θ ఇలా రాయాలి. సో ఇట్లా బ్రాకెట్ తీసుకుంటే సరిపోతుంది. రైట్, సో ఇప్పుడు రేషనలైజింగ్ ద డినామినేటర్ అనమాట. అంటే మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 1 + sin θ మళ్ళీ సేమ్ 1 + sin θ రాసిన. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంటే 1 - sin θ 1 - sin θ రాయాలి. రైట్, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూడండి, ఇక్కడ a + b అంటే 1 + sin θ 1 + sin θ సేమ్ ఉంది. నేను ఒక ఫార్ములా ఇప్పుడు ఇది ఏ ఫార్ములా మెథడ్ లాగా ఉందంటే a + b ఇంటూ a + b ఇంటూ a + b ఏమైందంటే a + b హోల్ స్క్వేర్ అవుతుంది. a + b ఇంటూ a + b హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది ఎలా ఉంది చూడండి, ఇది a - b a + b ఇక్కడనేమో a - b ఇంటూ a + b ఫార్ములా మోడల్లో ఉంది. ఇది ఏం రాయొచ్చు a² - b². a - b ఇంటూ a + b a² - b². ఇదేమో a ఇది b ఇది a ఇది b ఇక్కడ ఇది a ఇది b ఇక్కడ ఇది a ఇది b అనమాట. మీకు అర్థం కావడానికి నేను అట్లా కలర్ తీసుకున్నా. రైట్, ఇప్పుడు ఈ స్టైల్లో ఉంది a + b ఇంటూ a + b 1 + sin θ 1 + sin θ a + b ఇంటూ a + b హోల్ స్క్వేర్. 1 + sin θ 1 + sin θ అంటే ఏం రాయొచ్చు రూట్ అట్లనే పెట్టేసండి. రూట్ అట్లనే పెట్టి 1 + sin θ 1 + sin θ అంటే 1 + sin θ హోల్ స్క్వేర్ అంటే a + b ఇంటూ a + b హోల్ స్క్వేర్. 1 + sin θ ఇంటూ 1 + sin θ రెండు సార్లు ఉంది కాబట్టి 1 + sin θ హోల్ స్క్వేర్. ఒకవేళ ఇలా 3 టైమ్స్ ఉంటే 1 + sin θ హోల్ క్యూబ్ రాసుకోవచ్చు. డివైడెడ్ బై మళ్ళీ సేమ్ ఇది a - b ఇంటూ a + b అప్పుడు ఏమవుతుంది a² - b². a అంటే ఎంత 1 స్క్వేర్. ఇక్కడ చూడండి a అంటే a - b ఇంటూ a + b a² - b². a అంటే 1 మైనస్ కి మైనస్. b అంటే ఎంత sin² θ ఇది. రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ స్టెప్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్. రైట్, సో ఇక్కడ నుంచి ఏంటంటే కంటిన్యూ ఏం చేస్తున్నంటే ఇప్పుడు ఇది ఈ రూట్ ఉంది. ఇక్కడ ఇంకొకటి మీకు కాన్సెప్ట్ బేసిక్ కాన్సెప్ట్ చెప్తా. √a/b ఉందనుకో, √a/b ఉంటే దీన్ని సపరేట్ చేయొచ్చు. √a సపరేటు √b సపరేట్ అనమాట. √a సపరేటు √b సపరేట్ అనేది చేయొచ్చు. ఓకేనా. రైట్, సో ఇక్కడ చూద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ కంటిన్యూ. సో ఏం చేస్తానంటే సో ఇక్కడ చూడండి ఇప్పుడు √1 + sin θ హోల్ స్క్వేర్ ఇది రూట్ సపరేట్ చేస్తున్నా. డివైడెడ్ బై రూట్ ఇది 1² అంటే 1 - sin² θ అయిపోతుంది. 1 - sin² θ అయిపోతుంది. రైట్, ఇప్పుడు చూడండి స్క్వేర్కు రూట్ క్యాన్సల్.
ఇప్పుడు ఇది ఏమైంది 1 ప్లస్ సైన్ థీటా అయింది 1 ప్లస్ సైన్ థీటా 1 ప్లస్ సైన్ థీటా డివైడెడ్ బై ఇది 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఏం రాయొచ్చు అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఆల్రెడీ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఉంది కాబట్టి 1 సైన్ స్క్వేర్ థీటా ఉంది ఇక్కడ ఏం రాయొచ్చు డైరెక్ట్ మనం కాస్ స్క్వేర్ థీటా రాయొచ్చు కాస్ స్క్వేర్ థీటా ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సల్ ఇప్పుడు ఏం మిగిలింది 1 ప్లస్ సైన్ థీటా 1 ప్లస్ సైన్ థీటా బై ఇక్కడ ఏం మిగిలింది కాస్ థీటా మిగిలింది ఇది ఏ వాల్యూ అసలు ఇది పి వాల్యూ పి ఈజ్ ఈక్వల్ వచ్చింది కాబట్టి పి వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు 1 ప్లస్ సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా వచ్చింది ఇది పి వాల్యూ ఓకే కానీ పి ఓకే పి వాల్యూ మనకు తెలిసిపోయింది ఇప్పుడు పి వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ చూడండి పి వాల్యూ ఇట్ ఈస్ ఏ 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా వచ్చేస్తుంది ఓకే రైట్ గుడ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 1 బై పి కావాలి పి వాల్యూ 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా మరి 1 బై పి అంటే ఏమవుతుంది 1 బై పి అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి 1 బై పి ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి ఏమవుతుంది 1 బై పి 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా 1 బై పి ఏమవుతుంది అంటే ఇది రెసిప్రోకల్ అవుతుంది తిరుగుతుంది అనమాట 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా అంటే 1 బై పి ఏమవుతుంది అంటే కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా అవుతుంది ఇది మనకి 1 బై పి వాల్యూ కానీ మనకి ఏమన్నాడు ఇక్కడ పి ప్లస్ 1 బై పి ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్ థీటా అంటే పి ప్లస్ 1 బై పి వాల్యూ 2 సెకండ్ థీటా చూడండి మనం ఇప్పుడు మనం ఇది కంటిన్యూ చేద్దాం ఓకేనా ఇక్కడ రబ్ చేస్తున్నాం మళ్ళీ కంటిన్యూ ఓకేనా చాలా జాగ్రత్త చూడండి చలో మనకి ఇప్పుడు పి వాల్యూ వచ్చేసింది అది వచ్చేసింది నేను రబ్ చేస్తుంది ఇక్కడ నుంచి కంటిన్యూ చలో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఏమవుతుందంటే సో నెక్స్ట్ చూడండి సో పి ప్లస్ 1 బై పి పి ప్లస్ 1 బై పి పి ప్లస్ 1 బై పి పి అంటే ఎంత పి వాల్యూ ఎంత 1 ప్లస్ సైన్ థీటా 1 ప్లస్ సైన్ థీటా 1 ప్లస్ సైన్ థీటా ఓకేనా పి వాల్యూ 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ 1 బై పి అంటే ఏమది కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా 1 ప్లస్ సైన్ థీటా దెర్ ఈస్ నథింగ్ 1 ఓకేనా సో పి వాల్యూనేమో ఇక్కడ మనకు పి వాల్యూ ఏమొచ్చిందంటే పి వాల్యూ యాక్చువల్లీ 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా అంటే ఇక్కడ పి వాల్యూ మనకి ఏమైందంటే కాస్ థీటా అవుతుంది అంటే 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా ఇది కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ఇప్పుడు క్రాస్ మల్టిప్లై సో ఇక్కడ మనకి ఏమొచ్చింది పి ప్లస్ 1 బై పి అడుగుతుంది పి అంటే ఎంత 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా పి వాల్యూ అదే 1 బై పి ఏంది కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి క్రాస్ మల్టిప్లికేషన్ 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సేమ్ మళ్ళీ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై ఇప్పుడు దీన్ని మల్టిపుల్ చేయాలి డినామినేటర్ మల్టిపుల్ చేయాలి ఎందుకంటే ఇది ఎల్సిఎం కదా కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా ఈ రెండింటిని మల్టిపుల్ చేయాలి సేమ్ లేవు కాబట్టి మల్టిపుల్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి ఓకే ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మెథడ్లో ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ ఇది బి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ఏ అంటే ఎంత ఏ అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి 1 స్క్వేర్ ఏ అంటే 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే బి అంటే సైన్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab 2 సైన్ థీటా కాస్ థీటా ఓకేనా 2ab కాబట్టి ఇక్కడ చూడండి సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుందంటే సో 2ab 2 ఏ అంటే ఎంత 1 ఏ అంటే 1 బి అంటే ఎంత సైన్ థీటా 2ab డివైడెడ్ బై సో ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ ఏముంది చూడండి ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఉంది యాజ్ ఇట్ ఈస్ రైట్ రిమైనింగ్ ఇది కూడా అట్లానే రాస్తున్నా కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా 1 స్క్వేర్ ఎందుకు 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఎంత 1 కాబట్టి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 రిమైనింగ్ ఏంది 2 ఇంటూ 1 2 సైన్ థీటా డివైడెడ్ బై సో కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా రైట్ 1 ప్లస్ 1 ఎంత 2 ప్లస్ రిమైనింగ్ ఇక్కడ ఏముంది 2 ఉంది 2 సైన్ థీటా డివైడెడ్ బై ఇప్పుడు కాస్ థీటా అట్లనే రాస్తున్నా రైట్ రిమైనింగ్ 1 ప్లస్ సైన్ థీటా సేమ్ యాజ్ ఇట్ ఈస్ రైట్ సో 1 ప్లస్ సైన్ థీటా ఓకేనా ఇక్కడ వరకు ఓకే ఇక్కడ నుంచి ఇది రబ్ చేసేస్తున్నాం సరే సో నెక్స్ట్ ఏముంది చూడండి ఇక్కడ నుంచి ఏంటంటే రైట్ నెక్స్ట్ ఏమైంది 2 ప్లస్ 2 సైన్ థీటా 2 ప్లస్ 2 సైన్ థీటా దగ్గర 2 కామన్ తీసిన 2 కామన్ తీస్తే ఏమవుతుంది
2 కామన్ చేస్తే రిమైనింగ్ 1 ప్లస్ సైన్ థీటా 1 ప్లస్ సైన్ థీటా డివైడెడ్ బై ఇదేంటి కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా 1 ప్లస్ సైన్ థీటా క్యాన్సల్ 2 బై కాస్ థీటా 2 బై కాస్ థీటా అంటే ఏం రాయొచ్చు 2 ఇది 1 బై కాస్ థీటా ఎందుకు 2 1 2 అవుతాయి 1 బై కాస్ థీటా ఎవరికి రెసిప్రోకల్ సెక్ కి కాబట్టి 2 అట్లనే రాసిన 1 బై కాస్ థీటా అంటే ఏం రాయొచ్చు 2 సెకండ్ థీటా అంటే ఇప్పుడు మనం ఏది ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం p ప్లస్ 1 బై అంటే p ప్లస్ 1 బై p ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది మనకి 2 సెకండ్ థీటా ఇది ఫైనల్ ఆన్సర్. మనకి ఏం ప్రూఫ్ చేయమన్నాడు p ప్లస్ 1 బై p ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్ థీటా p ప్లస్ 1 బై p ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్ థీటా అందుకే p ప్లస్ 1 బై p ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్ థీటా ప్రూఫ్ చేయమన్నాడు. కాబట్టి ఫైనల్ ఆన్సర్ మనకి ఏమొచ్చిందంటే సో ఓకేనా p ప్లస్ 1 బై p ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్ థీటా హెన్స్ ప్రూఫ్ అని రాయాలి. సో ఇది ట్రిగ్నామెట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇది రీసెంట్ నిన్న వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో 10th ప్రాబ్లం ఇది. ఓకేనా రైట్. అట్లనే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనము సెకండ్ డేట్ రోజు అట్లా ఓబిటీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా షార్ట్ కట్లో ట్రికీగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా ఓకే రైట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్.